దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆయన నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండుగ కార్యక్రమానికి వెళ్లే బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. సంక్రాంతికి రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని కనివిని ఎరగని రీతిలో ఒకేసారి 2 లక్షల రుణాలు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 30,000 మంది పైచిలకు రైతులకు రుణాలు మాఫీ 251,84 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ అయినాయి. మిగిలిన రైతులకు కూడా డిసెంబరు నాటికి 3.5 లక్షల పైచిలకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నటువంటి ఈరోజు శుభసూచకంగా మేము భావిస్తాము. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి